వెల్కమ్ టు ది లియో. వైసీపీ అరాచకవాదులు అనగానే ముందు వరుసలో వచ్చే పేర్లలో మనకు గుర్తొచ్చే పేరు తురకా కిషోర్. 2 సంవత్సరాలు దాదాపు 2-3 సంవత్సరాల క్రితం 2022 సమయంలో నాడు టీడీపీ నేతలుగా ఉన్నటువంటి బోండా ఉమా, బుద్ధా వెంకన్నతో పాటు మరికొంతమంది నేతల మీద బహిరంగంగా పట్టపగలే హత్యాయత్నం చేసినటువంటి వ్యక్తి. మీకు ఇక్కడ ఈ విజువల్ చూడగానే వ్యక్తి గుర్తొచ్చి ఉంటాడు. ఇది ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉన్నాడు. సో తురకా కిషోర్ మనిషి కొద్దిగా మందంగా ఉంటాడు, కానీ చేసే పనులు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. ఆ రోజు చూడండి, బహిరంగంగా కారు అద్దాలు బద్దలు కొట్టి బోండా ఉమా, బుద్ధా వెంకన్నలను చంపడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి. అదృష్టవశాత్తు వాళ్ళు కారులో కొద్దిగా స్పీడ్గా ముందుకెళ్ళిపోయి తప్పించుకోగలిగారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఖచ్చితంగా ఆ రోజు దారుణమైన పరిస్థితి అయితే జరిగేది. విచిత్రం ఏంటంటే తర్వాత వెంటబడ్డారు. బోండా ఉమా, బుద్ధా వెంకన్నలకు వీళ్ళు కార్లు బైక్లు వేసుకుని వెంటబడితే నాడు విషయం తెలుసుకున్నటువంటి డిఎస్పీ తానే స్వయంగా రంగంలో దిగి మళ్ళీ ఆయన వెహికల్ వేసుకొచ్చి వీళ్ళ వెహికల్ని ఆపేసి ఆళ్ళ వెహికల్లో డిఎస్పీ గారి వెహికల్లో ఎక్కించుకుని వాళ్ళని తీసుకెళ్లి బోర్డర్ అవతలు దింపి అక్కడి నుంచి వేరే వెహికల్లో వీళ్ళనైతే పంపడం జరిగింది. ఆ రోజు డిఎస్పీ గారు రాకపోయినా, వీళ్ళు కారులో వెంటనే తప్పించుకోకపోయినా చాలా దారుణమైన పరిస్థితి ఉండేది. కూటమి వచ్చిన దగ్గర నుంచి కూడా టీడీపీ కార్యకర్తలు కొంచెం గుర్రుగానే ఉన్నారు. ఎందుకు తురకా కిషోర్ని అరెస్ట్ చేయట్లేదు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన మర్నాడు నుంచి తురకా కిషోర్ అజ్ఞాతంలో గెలిపాడు. ఫోను గీను తీసేసి ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఏ రాష్ట్రంలో ఉన్నాడో కూడా తెలియదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కేవలం బోండా ఉమా, బుద్ధా వెంకన్నల మీద దాడి ఒకటానా అంటే కాదు. గతంలో 2022 డిసెంబర్ 16న ఇదే కర్మ కార్యక్రమాన్ని మాచర్లలో నిర్వహిస్తున్నారు. అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జోలగంటి బ్రహ్మానందరెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే. అప్పుడు జోలగంటి బ్రహ్మానందరెడ్డి ఇంటింటికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే అప్పుడు కూడా కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళ మీద దాడి చేసి ఒక మారణ హోమాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. ఆ రోజు పోలీసులు ఎంత చక్కగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేసేవాళ్ళో మనకు తెలుసు. ఇంత బహిరంగంగా మర్డర్ అటెంప్ట్ చేస్తే సాయంత్రానికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు తురకా కిషోర్ని. విచిత్రం ఏంటంటే, ఎవరో వెనకమాల బండి మీద వెళ్ళే ఒక యువకుడు ఈ తురకా కిషోర్ ఈ అద్దాలని పొడవటం చూసి వీడియో తీశాడు. ఇది ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వీడియో ఉంటుంది, అంతే, అంతకు మించి ఉండదు. ఆ రోజు ఇది కూడా రాకపోయి ఉంటే సాక్ష్యాలు కూడా లేవు. తురకా కిషోర్ అనే వ్యక్తి వాళ్ళ మీద దాడి చేశాడంటానికి సాక్ష్యం లేదు. ఎవరు చెప్తాడు వచ్చి? పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కుడిపోసం తురకా కిషోర్ అంటే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే మాచర్లలోనే ఒక అరాచక శక్తి. పిన్నెల్లి సోదరులు అంటే అందరికీ భయమే. అలాంటి వాళ్ళు ప్రజలు అలా గెలిపిస్తున్నారు అర్థం కాదు. తర్వాత అర్థమైంది ఏంటంటే, ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు గెలవట్లా. నాకు తెలిసి రిగ్గింగ్లు చేసి గెలుచుంటారు. మొన్న ఈవీఎం బద్దలు కొట్టింది ఆయనే కదా, అంత భయం ఎందుకు? మన ఈవీఎం ఎందుకు బద్దలు కొట్టాడు? మన ఎన్నికల్లో స్వయంగా వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలు కొట్టాడు కదా. ఆలస్యంగా వీడియో వెలుగులోకి వచ్చింది, దాని మీద అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. సరే, అదంతా వేరే కథ అనుకోండి. అలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కుడి భుజంగా ఉన్నటువంటి తురకా కిషోర్ని తాజాగా హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా పోలీసులు నిఘా పెడితే ఎప్పటికీ హైదరాబాద్లో తురకా కిషోర్ ఉన్నటువంటి ఆ అడ్రస్ దొరికింది. కేవలం బోండా ఉమా, బుద్ధా వెంకన్న మీదే కాదు, నాడు జోలగంటి బ్రహ్మానందరెడ్డి మీద, కొంతమంది టీడీపీ నేతల మీద దాడి చేశారు. దాంతోపాటు ఇంకో దాడి కూడా జరిగింది. ఎప్పుడు? పోలింగ్ రోజు ఈవీఎం బదులు కొట్టాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆ రోజు టీడీపీ ఏజెంట్గా ఉన్నటువంటి ఎవరైతే శేషగిరిరావు అనే ఒక వ్యక్తి ఉన్నాడో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీదకు దూసుకుని వెళ్ళిపోయాడు, కొట్టడానికి వెళ్ళిపోయాడు. దాదాపు కొట్టినంత పని చేశాడు. ఎందుకు? ఈవీఎం బద్దలు కొడితే మరి ఏజెంట్లు చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం చేశాడు? బయటకు వచ్చిన తర్వాత ఈ శేషగిరిరావు అనే వ్యక్తి మీద దారుణంగా దాడి చేశాడు. ఆ దాడి చేసిన వ్యక్తి కూడా తురకా కిషోరే. తన మీదకు దూసుకెళ్ళిపోయినటువంటి శేషగిరిరావు అనే వ్యక్తి మీద దాడి చేయించాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆ దాడి చేసింది తురకా కిషోర్. మీకు ఎన్నికలు అయిన తర్వాత కూడా అక్కడ ఏం దొరికాయి? ఆ ఇళ్లలో సెర్చ్ చేస్తే పోలీసులు నాటు బాంబులును, మళ్ళీ ఏదైతే గాజు పెంకులు, కర్రలు, పెద్ద పెద్ద బడుతులు, గులకరాళ్ళు ఇవన్నీ దొరికాయి. ఎందుకు? నాకు తెలిసి పోలింగ్ రోజు కానీ లేదా ఫలితాల రోజు కానీ ఏదో ఒక రోజు అల్లర్లు సృష్టించడానికి సిద్ధం చేసుకున్నారు వాటిని. పోలింగ్ రోజు అయితే చెదురు మదురు ఘటనలు మినహాయించి జరగలేదు, ఎందుకంటే పటిష్ట బందోబస్తు మధ్య జరిగింది. ఆ రోజు ఖచ్చితంగా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బలగాలు మోహరించారు. ఆ రోజుల్లో ముందుగానే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి ఎవరి మీద అయితే అనుమానం ఉందో వాళ్ళందరినీ కూడా స్టేషన్లో పెట్టడంతో కొంత ప్రశాంతంగా జరిగింది. అలాగే ఎవరూ లేకపోవడం వల్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బదులు కొట్టాడు. లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎందుకు వెళ్ళి బద్దలు కొట్టడం? ఎవడో ఒకటి చేత బద్దలు కొట్టచ్చు.
ఎవడో లేడు కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి బద్దలు కొట్టాడు. ఆ తర్వాత ఫలితాల రోజు దాడులు కూడా సిద్ధమయ్యారు. కోర్టు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని, ఆయన అక్కడ ఏజెంట్, వైసీపీ తరఫున అభ్యర్థి, వాస్తవానికి అభ్యర్థి ఖచ్చితంగా ఆ కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ నాడు హైకోర్టు, సుప్రీంకోర్టు మొత్తానికి చెప్పింది, ఇలాంటి వ్యక్తి అంటే ఈ ఈవీఎం బద్దలు కొట్టినటువంటి విజువల్స్ చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తిని కౌంటింగ్ కేంద్రం వద్దకు పంపొద్దు, ఫలితాల తర్వాత గెలితే గెలుతాడు, ఓడితే ఓడతాడు, కౌంటింగ్ కేంద్రం దరిదాపుల్లో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పంపొద్దని చెప్పింది అప్పట్లో హైకోర్టు, సుప్రీంకోర్టు. నాకైతే కరెక్ట్గా గుర్తులేదు, కానీ కరెక్ట్గా ఫలితాలు వెల్లడికి ఒక రోజు 2 రోజుల ముందు తీర్పు వచ్చింది. అంతకు ముందేమో వెళ్ళొచ్చని చెప్పారు, ఎందుకంటే ఆయన అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి. కానీ కోర్టు మాత్రం వద్దని చెప్పింది. ఇలాంటి అరాచక వ్యక్తి అక్కడికి వెళ్తే ఫలితాల రోజు ఏదైనా దాడి చేయొచ్చు, అసలు ఇలాంటి వ్యక్తిని ఇన్ని రోజులు బయట ఉంచడమే తప్పు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కౌంటింగ్ కేంద్రం దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాంటి దారుణమైనటువంటి పనులు చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి తురకా కిషోర్ని పోలీసులు ఎట్టకేలకు హైదరాబాద్లో అయితే అరెస్ట్ చేశారు. దీంతో పాత కేసులన్నీ కూడా తిరగదోడుతున్నారు. ఆల్రెడీ కొన్ని నమోదు చేశారు, తూతూ మంత్రమైన సెక్షన్లు పెట్టి కొన్ని నమోదు చేసి వదిలేశారు, కొన్ని అసలు కేసులే కట్టలేదు అనుకోండి. ఇప్పుడు వాటన్నిటినీ కూడా రీఓపెన్ చేసి కొన్ని ఘటనలకు సంబంధించి తాజాగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతో పాటు కొత్త సెక్షన్లు, అప్పుడు చెప్పా కదా స్టేషన్ బెయిల్ సెక్షన్లు అన్నీ పెట్టింది. మర్డర్ అటెంప్ట్ చేస్తే, ఎంత దారుణంగా మర్డర్ అటెంప్ట్ చేస్తే దేశమే ఒకసారిగా షాక్ అయిపోతే, 2 తెలుగు రాష్ట్రాలు ఒకసారిగా ఉలిక్కి పడితే, అలాంటి ఘటనలో సాయంత్రానికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. అలా పనిచేసింది ఆ రోజుల్లో పోలీసు వ్యవస్థ. కాబట్టి ఇప్పుడు వీటి మీద కఠిన సెక్షన్లు కడుతున్నారు. ఆ పీటీ వారెంట్ ద్వారా తురకా కిషోర్ని అయితే అదుపులోకి తీసుకోవాలని కూడా చూస్తున్నారు. అసలు తురకా కిషోర్ ఎందుకు ఇన్ని అరాచకాలు చేస్తున్నాడు అంటే, మున్సిపల్ చైర్మన్ పదవి ఆశ చూపించి చేయించారు. ఇదే ఘటన మీద నిన్న తురకా కిషోర్ అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో బోండాబొమ్మ స్పందించాడు. ఏమని? ఎందుకంటే ఆ రోజు ప్రధాన బాధితుడు ఆయనే, బోండాబొమ్మ, బుద్ధ వెంకన్న ప్రధాన బాధితులు ఈ కారులో ఉంది వాళ్ళే. బోండాబొమ్మ స్పందించి ఆ రోజు అరాచకవాది అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశగా చూపించి మమ్మల్ని చంపడానికి పంపాడని చెప్పి కామెంట్ కూడా చేశారు. ఇలాంటి వ్యక్తిని ఉరి తీసినా తప్పు లేదని చెప్పి సోషల్ మీడియాలో ఆవేదన అయితే బోండాబొమ్మ అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఆయనే బాధితుడు, ఆయనే నిజంగా త్రుట్లో తప్పించుకున్నాడు. ఆ రోజు కారు ఆగిపోయినా లేదా జనం కారు కట్టం పడి ఏదన్నా జరుగున్నా ఆ రోజు ఖచ్చితంగా ఎవరో ఒకరిని చంపేద్దరు. బోండాబొమ్మ, బుద్ధ వెంకన్నలో అంత దారుణంగా దాడి చేశారు. ఇలాంటి వాళ్ళకి అనుకున్నట్టుగానే రాష్ట్రం మొత్తం చీకొట్టి దేశం మొత్తం చీకొడితే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆ వ్యక్తి ఎన్నికల ఫలితాల తరువాత కూడా కొద్ది గొప్ప అరాచకాలు చేశాడు. కానీ ఫలితాల రోజు కూటమి ప్రభుత్వం వచ్చి మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓడిపోయిన మరుక్షణం నుంచి తురకా కిషోర్ అనే వ్యక్తి అడ్రస్ లేడు. అంటే వీళ్ళకి ఏంటంటే అధికారంలో ఉంటే కాళ్ళు ఎగరేసుకు తిరుగుతాడు, అధికారం పోతే పిల్లిలాగా పారిపోయి దాక్కుంటారు. కనీసం ఎక్కడున్నాడో కూడా మొహం కూడా చూపించుకోలేరు, కుటుంబానికి కూడా మొహం చూపించుకోలేరు. కానీ ఆ రోజు నుంచి పోలీసులు అయితే పక్కాగా నిఘా పెట్టుంచారు. మొత్తానికి హైదరాబాద్లో ఆచూకీ దొరికిన వెంటనే పకడ్బందీగా తురకా కిషోర్ని అయితే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి కోర్టులో కూడా హాజరుపరిచినట్టున్నారు. పీటీ వారెంట్ల మీద పోలీసులు విచారణకు తీసుకుని ఆ రోజు జరిగినటువంటి అనేక దాడులు, ఈ బోండాబొమ్మ, బుద్ధ వెంకన్న మీద దాడి కానివ్వండి, మాచర్లలో జోలకంటి బ్రహ్మానందరెడ్డి మీద అప్పుడు టీడీపీ వర్గీయుల మీద దాడి కానివ్వండి, ఆ తర్వాత టీడీపీ పోలింగ్ బూత్ ఏజెంట్గా ఉన్నటువంటి శేషగిరిరావు మీద దాడి కానివ్వండి, దీంతోపాటు ఇంకా చాలా కేసులు ఉన్నాయండి. వీటన్నిటి వెనక ప్రధానంగా ఉన్నది ఎవరు, దీని వెనక నడిపింది ఎవరు, ఎందుకు ఈ పనులన్నీ చేశాడనే దాని మీద పోలీసులు కూపీలాగటానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా టీడీపీ కార్యకర్తలు అయితే కొద్దిగా హ్యాపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే తురకా కిషోర్ని అరెస్ట్ చేయాలని మొదటి నుంచి కూడా టీడీపీ నేతలు ఆ కార్యకర్తలు బలంగా కోరుకున్నారు, ముఖ్యంగా మాచర్లకు చెందిన వాళ్ళు. ఎందుకంటే ఆ రోజు పడి 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 ఉన్నారు. చేయించేది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయినా బయట తెర ముందుకు వచ్చి మొత్తం చేసేది తురకా కిషోర్ లాంటి వ్యక్తి. ఆ రోజు కనీసం తురకా కిషోర్కి ఎదురుపడి మాట్లాడలేని పరిస్థితి ఉండేది. అలాంటి వ్యక్తిని ఎందుకు వదిలేయాలని చెప్పి టీడీపీ నేతలు మొదటి నుంచి అడుగుతున్నారు. అన్నట్టుగానే తాజాగా ఆ తురకా కిషోర్ని అయితే అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఇది నాటి విజువల్. టీడీపీ నేతల కారుపై దాడి చేస్తున్న తురకా కిషోర్. ఇది అద్దాలు బద్దలైపోయి ఆ రాడ్ లాంటిది లోనకు పెట్టారు. వాళ్ళు తప్పుకున్నారు కాబట్టి సరిపోయింది అనుకుంటే. ఆ రోజు టీడీపీ నేతలపై దాడి చేసిన తురకా కిషోర్ అరెస్టు. వైసీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా అరాచకాలు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ప్రధాన అనుచరుడు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అజ్ఞాతంలోకి, నేను చెప్పింది అదే, కూటమి ప్రభుత్వం రాగానే పారిపోయాడు.
పారిపోయిన వ్యక్తి పూర్తిగా మొబైల్ అన్నీ ఆపేయడంతో ఎక్కడున్నాడని తెలుసుకోవడానికి కొద్దిగా టైం అయితే పట్టింది. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్ను అయితే పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఆదివారం హైదరాబాద్లో అరెస్టు చేశారు. గతంలో వైసీపీ హయాంలో పలు కేసుల్లో, కేవలం ఇప్పుడు మనం చెప్పిన కేసులే కాకుండా చాలా కేసులు తురకా కిషోర్ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. కొన్ని కేసులు కట్టారు, కొన్ని ఇంకా కేసులు కట్టలేదు అనుకోండి. వాటన్నిటిలో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి తురకా కిషోర్ అయితే తాజాగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా తురకా కిషోర్కి రిమాండ్ పడాలి, ఆ తర్వాత పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించాలి. దీని వెనక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు అనేది బహిరంగ సత్యమే. అయితే ఆ విషయం తురకా కిషోరే చెప్పాలి, ప్రజలు కూడా నమ్మాలి కదా. గుడ్డిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వారిని వరుసగా 2-3 సార్లు గెలిపించుకుంటూ వచ్చినట్టున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే ఎలాంటి అరాచకవాది, పిన్నెల్లి సోదరులు అంటే ఎలాంటి అరాచకవాదులు అనేది సమాజానికి కూడా తెలియాలంటే ఎలాంటి వాళ్ళు నోరెప్పాలి. ఆ రోజు చేయించింది ఎవరో తురకా కిషోర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలి. సో ఇప్పుడు తాజాగా తురకా కిషోర్ అరెస్ట్ అనేది ఒక రకంగా వైసీపీ వర్గాలలో ఒక రకమైనటువంటి ఉలిక్కుపాటు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తురకా కిషోర్ లాంటి వాళ్ళకి దిక్కు లేకపోతే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడు రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి వాళ్ళకి దిక్కు లేకపోతే ఇక మా బోట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? లేదా తురకా కిషోర్ వెనక ఆయన చెప్పినట్టు తలాడించి వెనకమాలు తిరిగి దాడులు చేసిన వాళ్ళు కానివ్వండి, దాడులు కుసుగొలుపిన వాళ్ళు కానివ్వండి, చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే తురకా కిషోర్ నోరు విప్పితే వాళ్ళందరూ కూడా వచ్చి జైల్లో కూర్చోవాలా. తురకా కిషోర్ ఆగిపోతుందంటే ఆగిపోదు. ఆ రోజు తురకా కిషోర్ ఎవరెవరు ఉన్నారు, ఎవరు జయించారనే విషయాలన్నీ కూడా బయటకు లాగుతారు. దీంతో వైసీపీ నేతల వెన్నులో అయితే వణుకు మొదలైంది. ఏది ఏమైనా మొత్తంగా మాచర్లలోనే ప్రధాన అరాచకవాదిగా పేరొందినటువంటి తురకా కిషోర్ అరెస్ట్ అనేది అటు మాచర్ల ప్రజలు కానివ్వండి, ఇటు టీడీపీ శ్రేణులు కానివ్వండి హర్షం వ్యక్తం చేస్తున్నారు.